అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను పన్నీర్ బిర్యానీని ప్రిపేర్ చేశానండి. ఎప్పుడు ఒకే తీరుగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు చాలా టేస్ట్తో పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకుంటానండి. మీరు కూడా వీడియో చూసాక డెఫినెట్గా ట్రై చేయండి. అంత బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. చికెన్ బిర్యానీకి మించిన టేస్ట్తో ఈ బిర్యానీని ప్రిపేర్ చేశాను. ఇక లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇప్పుడు రైస్ని కడుక్కుందాం. ఫస్ట్ ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. మనం తినే క్వాంటిటీని బట్టి రైస్ని వేసుకోవాలి. బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. 2 గ్లాసులు బియ్యం తీసుకొని ఇలా 2 సార్లు కడుక్కొని ఒక 30 నిమిషాల వరకు నానబెట్టుకోండి. ఇక్కడ మనం పన్నీర్ ఏ బిర్యానీలో చేస్తామో పన్నీర్ బిర్యానీ ఆ గిన్నె పెట్టేసుకొని 200 గ్రాముల వరకు పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసి 2 సార్లు కడగండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ వేసి కొద్దిగా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి పసుపుని వేయండి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 3-4 స్పూన్ల వరకు ఆయిల్, 1 కప్పు పెరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ముక్కలకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ వరకు బాగా ఇలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఒక 30 నిమిషాల వరకు. ఇలా బాగా కలుపుకొని సమానంగా అని మూత పెట్టి 30 నిమిషాల వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకోవడం కోసం వాటర్లో ఎక్కువ క్వాంటిటీ వాటర్ పొయ్యి మీద పెట్టేసుకొని ఈ ఓల్డ్ గరం మసాలాలు మొత్తం వేసేయాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మసాలా దినుసులు మొత్తం వేసేయండి. వేసి 2 స్పూన్లు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపి వాటర్ని బాగా మరిగించుకోండి. 10 to 15 మినిట్స్ వరకు ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్క వేయండి. వేసి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని మొత్తం వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ 70% వరకు రైస్ని ఉడికించుకోండి. రైస్ త్వరగా ఉడుకుతుందండి. ఇలా 70% రైస్ ఉడికాక వేరొక బౌల్లోకి తీసి వేసేసుకోండి. ఇలా రైస్ని మొత్తం తీసి వేరొక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమం మొత్తం ఒకసారి కలిపి అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండండి. నిమ్మరసం వేసి మన ఇప్పుడు టేస్ట్ చూడండి. ఏమన్నా సాల్ట్ పడితే వేసుకోండి. ఇలా ఒకసారి కలిపి మళ్ళీ కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసాక ఇందులో రైస్ని వేయండి. ఇలా స్లోగా రైస్ని మొత్తం వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత పైన మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళీ వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేసేయండి. వేసి మళ్ళీ 2 స్పూన్లు వరకు ఆయిల్ వేయండి. కొద్దిగా నెయ్యిని వేయండి. ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. కొద్దిగా నెయ్యిని వేయండి. ఇలా నెయ్యిని వేసి ఫుడ్ కలర్ వేయండి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసి అల్యూమినియం పేపర్తో ఫిల్ చేసుకున్నామంటే ఆవిరి బయటికి పోకుండా చక్కగా దమ్ముకు పడుతుందండి. మీ దగ్గర ఈ పేపర్ లేకపోతే గోధుమ పిండిని చపాతీ పిండిలా కలిపి మూత పెట్టేసి ఫిల్ చేయండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఐరన్ది ప్యానం వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ బిర్యానీ గిన్నె పెట్టేయండి. పెట్టేసి 30 నిమిషాల వరకు ఉడికించుకున్నామంటే వేడివేడిగా బిర్యానీ రెడీ అయిపోతుంది. 30 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. చాలా చక్కగా మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం.
అంతే, వేడివేడిగా బిర్యానీ రెడీ. ఇలా బిర్యానీ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మనం రెస్టారెంట్కి వెళ్ళకుండానే రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగుతో కానీ రైతాతో కానీ ఈ బిర్యానీ తిన్నామంటే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందన్నది మళ్ళీ నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.